డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అదేనండి భిన్నాల్లో రకాలు, అలాగే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇట్ రిప్రజెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. అంటే ఈ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఈజ్ మోర్ దెన్ న్యూమరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/7, 7/9 ఇలాంటి వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ ఈజ్ మోర్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. సే ఫర్ ఎగ్జాంపుల్ 3/2, దీన్ని మనం 1/2గా రాసుకోవచ్చు. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. సే 3/2 ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, 1/2 ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. కంటైన్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. ఇందులో 1ని ఇంటిగ్రల్ పార్ట్ అంటారు, అలాగే 1/2ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. అలాగే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 11/4, దీన్ని 2 3/4గా రాసుకోవచ్చు. అంటే 11ని 4తో కనుక డివిజన్ చేస్తే 2 3/4. ఇందులో 2ని ఇంటిగ్రల్ పార్ట్ అంటారు, 3/4 is fractional part. Just like fractions, denominators are same. Say for example 1/5, 3/5. ఇందులో డినామినేటర్ 5 ఉంది కాబట్టి ఇలాంటి వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సే అన్లైక్ ఫ్రాక్షన్స్, ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 5/7, 3/4, 2/9. ఇలా హౌ టు కంపేర్ ఫ్రాక్షన్స్? ద కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్లో కంపారిజన్ చాలా ఈజీ. సో డినామినేటర్ సేమ్ కనుక అయితే ఓన్లీ న్యూమరేటర్స్ మనం కంపేర్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో 1/5 అండ్ 3/5లో న్యూమరేటర్ 3 ఈజ్ మోర్ కాబట్టి 3/5 ఈజ్ మోర్ దాన్ 1/5 ఆర్ 3/5 ఈజ్ గ్రేటర్ దాన్ 1/5గా. వాట్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ 3/5. 3/5కి మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ కనుక రాయాలంటే ఈ న్యూమరేటరు డినామినేటర్ రెండింటిని ఒకే నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. 3 2 6 5 2 10. అలా కాకుండా ఈ 3/5ని ఈ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా 3తో కనుక మల్టిప్లై చేస్తే దిస్ 3 3 9 5 3 15. అప్పుడు 3/5, 6/10, 9/15 ఇలాంటి వాటిని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. 4/7. 4/7ని బోత్ న్యూమరేటర్ డినామినేటర్ మనం 2తో మల్టిప్లై చేస్తే 4 2 8 7 2 14. అలా కాకుండా ఈ 4/7ని 3తో కనుక మల్టిప్లై చేస్తే, అంటే రెండింటిని న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 4 3 12 7 3 21. సో 4/7, 8/14, 12/21 వీటిని మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. వాట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్? సే 5/8. 8/5 ఈజ్ ద రెసిప్రోకల్. 8/7 యొక్క రెసిప్రోకల్ ఈజ్ 7/8. అంటే రెసిప్రోకల్ అంటే ఏంటంటే ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్తో కనుక మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 1 వస్తుంది. అంటే 5/8 మల్టిప్లైడ్ బై 8/5. 8 8 క్యాన్సిల్ అవుతుంది, 5 5 క్యాన్సిల్ అవుతుంది. సో ది ఆన్సర్ ఈజ్ 1. అలాగే ఇక్కడ కూడాను 8/7 మల్టిప్లైడ్ బై 7/8. సో దీన్ని 7 7 క్యాన్సిల్ అయ్యి 8 8 క్యాన్సిల్ అవుతుంది. ది ఆన్సర్ ఈజ్ 1. సో ఈ ఫ్రాక్షన్స్లో రెసిప్రోకల్తో కనుక మల్టిప్లై చేస్తే దాని యొక్క ఆన్సర్ 1 వస్తుంది. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఒక హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో కనుక డివిజన్ చేయాలి అంటే ఈ డివిజన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. డివిజన్ని మల్టిప్లికేషన్ కింద మార్చుకొని ఈ 3/4 దీని యొక్క రెసిప్రోకల్తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఫ్రాక్షన్తో డివిజన్ చేయాలి అంటే దాన్ని రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది.
సో 3 1 జా 3 6 జా 24/1. అలాగే ఇది 3 డివైడెడ్ బై 2 1/3 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ముందుగా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేద్దాం. అంటే 3 2 జా 6 + 1 7/3. ఇప్పుడు 3 మల్టిప్లైడ్ బై 3/7 దిస్ ఈజ్ ఈక్వల్ టు 9/7. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4/9 డివైడెడ్ బై 4/5 అంటే 4/9 మల్టిప్లైడ్ బై 4/5 యొక్క రెసిప్రోకల్ దిస్ ఈజ్ 5/4. సో ది ఆన్సర్ ఈజ్ 5/9. మరొక ఎగ్జాంపుల్ 5 అనేది హోల్ నెంబరు. దీన్ని మనం ఫ్రాక్షన్ కింద మార్చుకుంటే ఇట్ ఈస్ 5/1. ఏ హోల్ నెంబర్ అయినా సరే దాని యొక్క డినామినేటర్ 1 ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఫ్రాక్షన్తో డివిజన్ చేయాలంటే దాని యొక్క రెసిప్రోకల్తో మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ 7 1 జా 7 బై 8 5 జా 40. వాట్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ 2 numbers whose sum is 0 are called additive inverse of each other. అంటే ఏకి -a కనుక యాడ్ చేస్తే 0 వస్తుంది. సో ఏకి అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ -a. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2/3ని దాని అడిటివ్ ఇన్వర్స్తో యాడ్ చేస్తేనే 0 వస్తుంది. సో 2/3 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ -2/3. ఏ యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ -a. సో 2/3 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ -2/3. 5 దిస్ ఈజ్ +5. +5 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ -5. సో 5 + -5 = 0. అంటే అలాగే -1/2 ప్లస్ ఇక్కడ మనకి నెగటివ్ ఉంది. సో నెగటివ్కి అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ పాజిటివ్. సో కాబట్టి దీన్ని 1/2. సో -1/2 ప్లస్ +1/2 = 0. అలాగే ఇది +8. +8కి అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ -8. వెరీ సింపుల్. పాజిటివ్కి అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ నెగటివ్, నెగటివ్కి అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ పాజిటివ్. ఎందుకంటే రెండు యాడ్ చేస్తే మనకి 0 రావాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ మల్టిప్లైడ్ బై 1/a = 1 ఎంత అవుతుంది? ఎనీ 2 numbers whose product is 1 is the multiplicative inverse of each other. సో ఒక నెంబర్ని దాని రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. సో రెసిప్రోకల్ ఈజ్ కాల్డ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, గుర్తుంచుకోండి. 2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ 1/2. అలాగే -5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ -1/5. ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ కూడా మైనస్ వస్తుంది, గుర్తుంచుకోండి. అలాగే -17/19 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఇది 19/17. దీనికి ముందు మైనస్ ఉంటుంది. 17/19 ఇట్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ 19/7. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ మైనస్. హౌ టు కంపేర్ అన్లైక్ ఫ్రాక్షన్స్? ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ 5/7 అండ్ 3/4. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే వీటి యొక్క డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం కంపేర్ చేయాలంటే ముందు వాటి యొక్క డినామినేటర్స్ ఈక్వల్గా, అంటే వాటి ముందు లైక్ ఫ్రాక్షన్స్ కింద మనం చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ కన్వర్ట్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. సో ముందు ఇలా కన్వర్ట్ చేయాలంటే దీని యొక్క డినామినేటర్ 7, దీని యొక్క డినామినేటర్ 4. 7 × 4. ఇప్పుడు 5/7 × 4/4 దిస్ ఈజ్ 20/28. ఇప్పుడు ఇక్కడ 3/4 ఉంది. ఈ 3/4లో దీని యొక్క డినామినేటర్ 4. ఈ ఎల్సిఎంని ఈ డినామినేటర్తో డివిజన్ చేస్తే 7 వస్తుంది. ఈ 7తో న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 3 7 జా 21/28. ఇక్కడ డినామినేటర్ 28, ఇక్కడ డినామినేటర్ 28 వచ్చింది.
సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేయడం చాలా ఈజీ. 3/7 ఈజ్ ఈక్వల్ టు 20/28. 3/4 ఈజ్ ఈక్వల్ టు 21/28. So we are comparing. So which is greater? 21 is greater. So 21/28 is greater. So 21/28 అంటే 3/4. 3/4 is greater than 5/7. నా కంటెంట్ కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది సమ్మర్ హాలిడేస్లో స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే రివిజన్ క్లాసెస్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.